అందరికీ నా నమస్సులు. లోకంలో అతి ప్రాచీన గ్రంథాలు వేదాలు. ఎప్పుడు ఆవిష్కరించబడినవో ఎవ్వరికీ తెలియదు. 8-9 వేల సంవత్సరాల మునుపటివి అని చరిత్ర చెబుతుంది. వేదాలు అపౌరుషేయాలు, ఎప్పటికీ శాశ్వతంగా విరాజిల్లే సత్యాల సమాహారమే వేదాలు. ఋషులు ఆవిష్కరించిన సత్యాలను తదనంతర కాలంలో వ్యాస మహర్షి 4 భాగాలుగా క్రోడీకరించారు. అవి ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. ప్రతి వేదము 3 ప్రధాన భాగాలుగా వర్గీకరించబడింది. అవి సంహిత అనగా దేవతా ప్రార్థనలు, బ్రాహ్మణం అనగా యాగ వివరాలు, 3 అరణ్యకం అనగా ఉపనిషత్తులు, చరమ సత్యాన్ని గురించిన విచారణ. ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు చాలా అందమైనది, అద్భుతమైనది. అందులో ఒక చిన్న విషయాన్ని నేను స్పృశిస్తూ మీకు వినిపింపచేయాలని అనుకుంటున్నాను. మృత్యువు వాకిలి వద్దకు వెళ్ళి నిలబడి మరణం గురించిన సత్యాలను మృత్యుదేవత అయిన యమధర్మరాజును అడగడానికి తెగించాడు ఒక బాలుడు. ఆ బాలుని పేరు నచికేతుడు. యమధర్మరాజు నచికేతుని మధ్య సంవాదము. నచికేతుడు ఎన్నో ప్రశ్నలు యమధర్మరాజు నుంచి వాటికి సమాధానాలు చాలా స్పష్టంగా నచికేతుడికి అర్థమయ్యాయి. ఈ ప్రశ్నలు సమాధానాల సమాహారమే కఠోపనిషత్తు. చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు అది. ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు అంత అందమైనది మరొకటి లేదు. దీనిలో వచ్చే నచికేతుని విశ్వాసము, ధైర్యము, వివేకము, త్యాగము వంటి వాటిని జీవితంలో మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. మన బాలురందరూ నచికేతుని ఆదర్శంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ నచికేతుని యొక్క విశ్వాసము, ధైర్యము, వివేకము, త్యాగము అవి మన బాలురు అలవర్చుకోవాలని నా ఆశ. సో ఇది ఇంటిలో పిల్లలకి కఠోపనిషత్తు మీరు కొనుక్కొని పిల్లలకి అందరికీ